ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల సమయమందు వాక్య భాగమును ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వెళ్ళదు వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి. నేను ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంది. వాక్య భాగం అర్థమాకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35వ వచనము. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 18వ వచనంలో జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తర్వాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకుందువు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయచిత్తము చేయును, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులతో ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించు నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుతారో వారు నక్షత్రముల నిరంతరమును ప్రకాశించెదరు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. అహంకారం వెంబడి అవమానములు వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును, పుట్టలి చిత్తులు తృణీకరింపబడును. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. నీ కాలంలో నియమింపబడిన స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయం వారికి ఐశ్వర్యము. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమును ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. చివరిగా ఒక మాట. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగినట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనత జీవమును దాని వలన కలుగును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీ యందు మీ భయభక్తులు కలిగి బుద్ధి జ్ఞానంతో నడుచుకున్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో మమ్మల్ని బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితాలు జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.